చెయ్యొదులు. అబ్బా, బంగారం లాంటి అవకాశం పోగొట్టిందేంటి మంజు? ఇలాంటి పాపిష్ట ఆలోచనలు ఎలా వచ్చాయి నీకు? అసలు నా కొడుకుతో ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? కట్టిన తాళికి ఇచ్చే విలువ ఇదేనా? క్షమించండి అత్తయ్య గారు. నన్ను పిలుపుతో పిలవకు. మరి మా ఆయన వాళ్ళ అమ్మగారిని నేను ఎలా పిలవాలి? పెద్దవారు పేరు పెట్టి పిలిస్తే బాగోదు కదా. అంటే ఏంటమ్మా, పేరు పెట్టి పిలుస్తావు ఇప్పుడు? పోనీ మేడం అని పిలుస్తాను. మేడం, సిద్ధు నన్ను భార్యగా ఒప్పుకోనంటే ఏం చేయాలో తెలియక. ఒప్పుకోనంటే ఇంతటి అఘాయిత్యం చేస్తావా వాడితో? డిఎన్ఏ ప్రాబ్లం మంజు. పుట్టుకతో వచ్చిన లక్షణాలు. తాళికంత విలువెవరు వీళ్ళు? మనం వాటిని అర్థం చేసుకోవాలంతే. ఏమండి, గతాన్ని తవ్వి మనం దిగజారద్దు. నా వల్ల కావట్లేదు మంజు. అసలు అదంతా తలుచుకుంటుంటే ఆవేశం వచ్చేస్తుంది. మేడం, నా వల్ల పొరపాటు జరిగింది. నన్ను క్షమించమని అడక్కు. తాళితో పరాచకాలాడకు. భార్యాభర్తల బంధానికి అది ప్రతీక. భర్త భార్యకు చేసే వాగ్దానం. తాళినంత ఈజీగా తీసేయమని అలా చెప్పడానికి నోరెలా వచ్చింది? ఈయన గారు ఇదే చేతులతో నాకు తాళి కట్టి నన్ను భార్యగా చేసుకున్నారు. ఇప్పుడేమో చేయి పొమ్మంటున్నారు. అసలు నువ్వు నా కంట పడుకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నారు. చెప్పాలంటే చాలా టైం పడుతుంది గాని చాలా మాటలు అన్నారు అత్తయ్య. మేడం గారు, ఇది న్యాయమా? మీరే చెప్పండి. ఇప్పుడు నన్ను ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? ఈ విషయంలో మా అమ్మని లాకకు. సిద్ధు, నేను అత్తయ్య గారితో మాట్లాడుతున్నాను కదా, నువ్వుండు. అయ్యో మేడం, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మేడం. మీ అబ్బాయి సిద్ధుకి మీరంటే గౌరవంతో కూడిన భయం. నా మీద కోపంతో కూడిన ఇష్ట. నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. మీరుండండి. మావయ్య గారు, ఇప్పుడెక్కడున్నాను? మా ఇంట్లో. అది కాదు, టాపిక్లో ఎక్కడున్నాను? గౌరవంతో కూడిన భయం దగ్గరమ్మా. అక్కడున్నాను. కరెక్ట్గా చెప్పారు. అదే, ఆ భయంతో నన్ను మీరేం చేస్తారోనని దిగులు పడుతున్నాడు. నేనే ధైర్యం చెప్పాను. ఏదేమైనా మేడం, మీరంటే మీ అబ్బాయికి వల్లమాలిన అభిమానం. మీకు చాలా విలువిస్తాడు. అంత విలువిచ్చేవాడైతే నువ్వు చెప్పేదాకా ఈ ఇంట్లోకెందుకు రాలేదు? చాలా రోజులు తల్లికి దూరంగా అలా బయట ఎందుకు బతికాడు? దానికి కారణాలు మీకు తెలియనివి కావుగా. ఆ టైంలో మీరుండి కూడా ఏం చేయకుండా ఎందుకు ఆగిపోయారు? మీరే ఆపుండాల్సింది కదా మావయ్య గారు. సరే, ఇప్పుడదంతా వదిలేయండి. జరిగిందంతా గతం. గతం ఎప్పుడు చేదుగా ఉంటుంది, మర్చిపోతేనే హాయిగా ఉంటుంది. అంటే నువ్వు ఇంట్లో రావడానికి వీలుగా ఉంటుందనా? ఆపుతారా మీ గోలా? ప్రేరణ,
నువ్వు ఈ ఇంటి కోడలిగా ఎప్పటికీ కాలేవు. అలా మాట్లాడకండి. మీ మాటలు నన్ను చాలా బాధిస్తున్నాయి. మీ రిజెక్షన్ కంటే న్యాయం చెప్పమని అడిగిన ఈ మేడం మౌనం నన్ను ఎక్కువ దుఃఖించేలా చేస్తోంది. మీరు చెప్పండి మేడం. నన్ను వెళ్ళిపోమని చెప్పండి. నేను నోరు మూసుకొని ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాను. తాళి కట్టించుకుని మోసపోయిన అభాగ్యురాలిగా, భర్త వదిలేసిన ఆడదానిలాగా, చరిత్రహీనురాలిలాగా ఆపుతావా? ఆపు. మరి ఏం చేయమంటారు మేడం? న్యాయం చెప్పగలిగే స్థితిలో మీరు ఉండి కూడా ఏ నిర్ణయం చెప్పడం లేదు. బావుందమ్మా, చాలా బావుంది. తప్పులు మీరు చేసేస్తారు, మమ్మల్ని న్యాయం చెప్పమంటారు. సరే మంజు, చెప్పు. నీ నిర్ణయం చెప్పేసేయ్. నిర్ణయం చెప్పమన్నారు కదా, వినండి. సిద్ధు మా మీద కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అది నా దృష్టిలో సిద్ధు చేసిన తప్పు. తప్పుని సరిదిద్దుకుంటాడనుకున్నాను, తిరిగొస్తాడనుకున్నాను. వెళ్ళడానికి తన కారణాలు తనకున్నాయి. కాని తల్లిగా సిద్ధు నన్నెప్పుడూ కాదనుకోలేదు. చాలా నిరీక్షణ తర్వాత తిరిగొచ్చాడు. ప్రేరణ వల్ల అని అందరూ అన్నారు. తిరిగి రావాలన్న నిర్ణయం మాత్రం సిద్ధుదే అని నేను నమ్మాను. పొరపాటు చేశాడు, సరిదిద్దుకున్నాడు. మంజు, ఏం మాట్లాడుతున్నావు? జరిగింది తప్పు కాదంటున్నావా? అవునండి, ఇది తప్పు కాదు. ఎప్పటికీ సరిదిద్దుకోలేని మహాపరాధం. అంటే అపరాధానికి పరిహారం లేదనేగా మీరు చెప్పేది? నన్ను భారీగా అంగీకరించడం తప్ప వేరే ఆప్షన్ సిద్ధుకి లేదనేగా మీరు చెప్పేది? అంటే నన్ను ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టాల్సిందనేగా మీరనేది? బా, న్యాయం బాగా చెప్పారు మేడం. ఎంతైనా మీరు సిద్ధు తల్లి కదా. సూపర్ సూపర్ మీరు. ఆప్తావా? మా అమ్మ మాటల్ని నువ్వు నీకు ఫేవరబుల్గా మార్చుకుంటున్నావా? ఆ, అప్, అప్. నేనెవ్వరికీ ఫేవర్ చేయడం లేదు. చేసే స్థితిలో కూడా లేను. ఇంట్లోంచి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు నిన్ను నేనాపలేదు. ప్రేరణ మెళ్ళో తాళి కట్టడానికి ముందు నువ్వెవరికీ చెప్పలేదు. నీ నిర్ణయాలు నీవి. మనుషుల నిర్ణయాలు మనుషుల దిశ దశను మార్చాలి. కాని నీ నిర్ణయాలు జీవితాల్ని తల్లకిందులు చేశాయి. కాని ఒక్క మాట మాత్రం చెప్తాను. కట్టిన తాళిని దాని విలువని అపహాస్యం చేయకండి. తాళి కట్టిన నా భర్తకి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. నలుగుర్లు మూడు ముళ్ళు వేసి ప్రేరణను భార్యం చేసుకున్నావు. తనని భార్యగా స్వీకరిస్తావా లేదా అన్నది నీ నిర్ణయం. మేడం, సిద్ధు నన్ను భారీగా స్వీకరించానని అందరి ముందు చెప్పాడు.
ఆ సీతారాముల సాక్షిగా చెప్పాడు. ఆ సీతారాముల కళ్యాణం సాక్షిగా నేను ప్రేరణని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తను ఈ సిద్ధు భార్య. ఇప్పుడు నేను సిద్ధుని నా భర్తగా స్వీకరిస్తున్నా. అంటే ఏంటి మంజు? ప్రేరణ ఇంట్లోకి సిద్ధు భార్యగా రావడం నీకోకేనా? రాంగ్ క్వశ్చన్ మావయ్య గారు, వెరీ రాంగ్ క్వశ్చన్. రైట్ క్వశ్చన్ ఏంటో చెప్పు. సిద్ధు ఇంట్లోకి రావచ్చా? సిద్ధు ఈ ఇంట్లో అడుగు పెట్టచ్చా? ఈ ప్రేరణలో ఇంత మార్పేంటి? బాగా ప్రిపేర్ అయి వచ్చినట్టుంది. అమ్మో, తెలివితేటలు మామూలుగా వాడటం లేదుగా. కొడుకుని ఇంట్లోకి రానిస్తావని తల్లినే పర్మిషన్ అడుగుతుంది. రైట్ టైంలో రైట్ క్వశ్చన్ అడగాలి. చూడు మామా, అత్త ఆన్సర్కు నీ బుర్ర డ్యామేజ్ అవుతుంది. నవమాసాలు మూసి కనిపించిన తల్లి ఎప్పుడూ కొడుకు చెడు కోరుకోదు, దూరమవ్వాలని కోరుకోదు. ఎప్పుడూ తన కళ్ళెదురుగానే ఉండాలని, కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. తల్లిని కాదని కొడుకులుంటారు కాని కొడుకుని వద్దనుకునే తల్లి ఏ లోకంలో ఉండదు. మంజు, సిద్ధు రావడం నీకు అభ్యంతరం లేదా? మంజు, మావయ్య గారు, మీరేమనుకోవద్దు కాని మీరు ఎదుటి వాళ్ళ మాటలు అర్థం చేసుకోవడంలో చాలా వీక్ అండి. అత్తయ్య గారు అంతా క్లియర్గా చెప్పారు. మీరింకా అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారేంటి? మీకు సజెషన్ ఇవ్వచ్చా? మనకు నచ్చిన సమాధానం రావాలంటే ప్రశ్న కూడా మనకి ఫేవర్గానే ఉండాలి. మంజు, ప్రియాతి ప్రియమైన సిద్ధు, అదే మా ఆయన గారు. వెళ్దామా? సిగ్గుపడకండి, అదండి లోపలికి వెళ్దాం. మీ అమ్మగారు, అదే మా అత్తయ్య గారు, సగం క్షమించేశారు. మిగతా సగం నీలో సగమైన నేను చూసుకుంటాను. తొందరగా వెళ్దాం పదండి. అక్కడ హారతి కార్యక్రమం ఉంది. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. పదండి పదండి పదండి. మంజు, మంజు, పా ఛా. ఎలా ఇవ్వమ్మా, నేను వెలిగిస్తానే. కొట్టేవాడు. రాసిద్దు. సాహితి, ఏంటి లేటు? కొత్తగా పెళ్లైన వాళ్ళని ఎక్కువసేపు గడప దగ్గర నించోపెట్టకూడదు. పాపం తగులుతుంది. ఏంటి, ఇలాంటి పాపలు కూడా తగులుతాయా? తగులుతాయి. నీకు తెలీదులే. ఏంటి సాహితి చూస్తున్నావు? తొందరగా హారతి వెలిగించు. హారతి వెలిగించాలంటే అగ్గిపెట్టె ఉండాలి కదా. తీసుకురావడానికే కదా వెళ్ళావు. ఏమైంది? అగ్గిపెట్టి లైబు. నా దగ్గర ఎందుకుంటుంది? నీ దగ్గరుంటుందని నాకు తెలుసులే విశ్వాసం. నీకేమాత్రం విశ్వాసమున్నా అగ్గిపెట్టివ్వు. అమ్మని అన్నీ తెలుసుకుని ఇక్కడికి దిగేసింది. అరే, ఇవ్వు. అహం,
అగ్గి పెట్టివ్వడానికి ఎందుకంత మొహమాటం విశ్వాసం? తీసుకో. వెలిగించు. అంటే చేతిలో ప్లేట్ ఉంది కదా, ఒకే చేత్తో వెలిగించాలంటే అయ్యో కదా. విశ్వాసం తీసుకో. నే- నువ్వే వెలిగించు. ఒక్క నిమిషం. అబ్బా, సాహితీ, ఇది గుడిలో హారతి కాదు. నువ్వు ప్లేట్ పట్టుకొని నిలబడితే మేం తీసుకోవడానికి. కొత్తగా పెళ్ళైన జంటకిచ్చే హారతి. అంటే నాకివన్నీ తెలీదు. అయ్యో. సరే, నేను చెప్పినట్టు చెయ్. ఇదిగో. మా ఇద్దరికి నీ ఎడమ వైపు నుండి ఇలా 3 సార్లు తిప్పు. తిప్పు. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో 3 సార్లు. ఇప్పుడు ఇలా మా ఇద్దరికి ఇవ్వు. ఇంతే, సింపుల్. పంతులు గారు చెప్పిన ముహూర్తానికి లోపలికి వెళ్ళకపోతే మీకి పాపం తగులుతుంది. ఏం చెడు జరుగుతుందో ఏంటో త్వరగా లోపలికి తీసుకెళ్ళమ్మా. చూస్తావేంటి సాహితీ? తొందరగా మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళు. నేను తీసుకెళ్లాలా? బొత్తిగా పద్ధతి పాడు తెలియదు. మా పేర్లు చెప్పించి లోపలికి పిలు. పేర్లు చెప్పాలా? నాకు మీ పేర్లు ఆల్రెడీ తెలుసు. నాకు కూడా తెలుసు. నీ పేరు ప్రేరణ, తన పేరు సిద్ధు. ఇందులో మళ్ళీ చెప్పడానికి ఏముంది అంటావు. అంతే కదా? అంతే మేడం. నీకు పెళ్ళైందా? ఒక్కసారి కూడా కాలేదు. ఆయనతో ఉంటే అయినట్టే. ఆయన నాది కూడా సేమ్ ఫీలింగ్. సరే, చెప్తా వినండి. నాకు మా ఆయన పేరు తెలుసు, మా ఆయనకి నా పేరు తెలుసు. కాని లోపలికి వచ్చే ముందు నా పేరు ఆయన, ఆయన పేరు నేను చెప్పాలి కదండి? ఎందుకిదంతా చేస్తున్నావు? చేసేదేంటి? నేను చెప్పేది నిజమే కదా. ప్రేరణ, అదిగో ఆయన నా పేరు చెప్పేశారు. మీరు కూడా ఆయన పేరు చెప్పి లోపలికి వెళ్ళండి. అంటే మా ఆయన పేరు మేడం, ఎక్కువ లాక్కండి. షర్ట్ చినిపోయేలా ఉంది. నా ఇష్టం. నేను ఎన్నిసార్లైనా లాగుతాను. నీకేమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు మేడం, చింపేసుకోండి. పేర్లు చెప్పండి, లోపలికి వెళ్దాం. మా ఆయన పేరు సిద్ధు. మేమిద్దరం కలిసి వచ్చాం. అయిపోయిందా? ఇంకా లోపలికి వెళ్ళొచ్చా? అయినట్టే, వెళ్దాం పద. ఆగండి. అప్ప నా ఎస్టేట్ అనిపించుకున్నావురా.
మంజు వాళ్ళు ఆపకపోయినా నువ్వు ఆపుతున్నావు. అద్దిరా విశ్వాసం, అద్ది. ఏమైంది? ఇందాకటి నుంచి పద్ధతులు అది ఇదేని మాట్లాడావు. నీకిప్పుడు పద్ధతి తెలీదా? ఏమైంది? తనంటే అమెరికాలో చదువుకొని వచ్చింది. నువ్వు ఇక్కడే ఉంటావు కదా. మన సంస్కృతి సంప్రదాయాలు తెలీదా? అలా డైరెక్ట్గా వెళ్ళిపోతావా? బియ్యం తన్ని లోపలికి వెళ్ళాలి కదా. హా, అయ్యో ఆ, నీకు పెళ్లి కాలేదు కదా? నీకెలా తెలుసు? ఎన్ని సినిమాలు చూడలేదు మేడం. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తా. విశ్వాసం, త్వరగా రా, టైం అయిపోతుంది. వచ్చేసా. ఆ. మేడం, ఇలా తన్ని లోపలికి వెళ్ళండి. ఏమండి, రండి.